తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఇక రాబోయే మరో 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. చలికి తోడుగా హైదరాబాద్తో సహా పలు చోట్ల పొగమంచు భారీగా పేరుకుపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, చెప్పండి, తెలంగాణలో క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, దానికి తోడుగా అటు పొగ మంచు కూడా దట్టంగా అలుముకుంటున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈశాన్యం నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో గత 10 రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జనం వణికిపోతున్నారని కూడా చెప్పొచ్చు. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు వీయడం లేదని కూడా చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో 9 గంటల తర్వాత వాహనాల్లో రోడ్లపైకి రావడం లేదు. పలు జిల్లాల్లో ఏకంగా 6.6 డిగ్రీలు సెల్సియస్ కన్నా తక్కువ కూడా నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు తీవ్రంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో 12.5 డిగ్రీల వరకు కూడా చలి తీవ్రత నమోదైనట్టు తెలుస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఆ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ కూడా తెలిసింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా కూడా రికార్డ్ అవుతుండగా హైదరాబాద్ లో 11.9 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణలో చలి పంజా విసురుతుందని చెప్పొచ్చు. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాలు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగానే చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ దగ్గర 8 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యేట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు తిర్యానీలో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత, బేలాలో 9.2, అదేవిధంగా పొచ్చేరాలో 9.5, పెంచిలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్ లోని ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు కూడా ఇటు వెదర్ రిపోర్ట్ తెలుస్తుంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాబోయే మరో 2-3 రోజుల పాటు కూడా ఇటు చలి తీవ్రత ఎక్కువ కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగానే తెలంగాణపై చలి ప్రభావం ఎక్కువ ఉందని కూడా ఇప్పటికైతే అధికారులు తెలుపుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్ తో సహా పలు చోట్ల కూడా భారీగా కూడా పొగమంచు కమ్ముకున్న నేపథ్యంలో కూడా ఇటు వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. లైట్లు వేసుకొని మరి రోడ్డుపై ప్రయాణం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలకు జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు వైద్య అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.